ఉగాది కేవలం పండుగ మాత్రమే కాదు. ఇది మన సంస్కృతికి ఒక కొత్త ఆరంభం. 2026 సంవత్సరంలో ఉగాది పండుగ ఎప్పుడు వస్తుంది? ఈ కొత్త ఏడాది విశేషాలేంటి? వంటి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనం విశ్వావసు నామ సంవత్సరంలో ఉన్నాం. 2026 మార్చి 19న తెలుగువారి కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ ఏడాదికి శ్రీ పరాభవ నామ సంవత్సరం అని పేరు. మార్చి 19వ తేదీ గురువారం ఉదయం 6:52 నుంచే ఈ కొత్త ఏడాది మొదలవుతుంది. గతంలో సరిగ్గా 60 ఏళ్ల క్రితం అంటే 1966-67లో ఇదే పరాభవ సంవత్సరం వచ్చింది. మన తెలుగు పంచాంగంలో ఉన్న 60 సంవత్సరాలలో ఇది 40వది. 60 ఏళ్ల చక్రం వెనుక అసలు కథ ఏమిటి అంటే, తెలుగు సంవత్సరాల పేర్ల వెనుక ఎన్నో ఆసక్తికరమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. ఒక కథనం ప్రకారం శ్రీకృష్ణుడి భార్యల్లో ఒకరైన సందీపని సంతానం పేర్లనే ఈ 60 ఏళ్లకు పెట్టారని అంటారు. మరికొందరు ఇవి నారద మహర్షి సంతానం పేర్లని, ఇంకొందరు దక్ష ప్రజాపతి కుమార్తెల పేర్లని నమ్ముతారు. పురాణాల ప్రకారం బ్రహ్మదేవుడు ఈ సృష్టిని ప్రారంభించిన రోజునే మనం ఉగాదిగా జరుపుకుంటాం. ఉగా అంటే నక్షత్ర గమనం అని అర్థం. బ్రహ్మ పురాణం ప్రకారం బ్రహ్మదేవుడి ఆయుష్ 100 ఏళ్ళు. ప్రస్తుతం ఆయన వయస్సు 52 ఏళ్ళు అని పండితులు చెబుతుంటారు. మనం ఇప్పుడు వైవస్వత మన్వంతరంలోని కలియుగంలో ఉన్నామని పండితులు చెబుతుంటారు. అందుకే మనం పూజ చేసేటప్పుడు శ్వేత వరహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే అని చదువుతాం. ఈ రోజే విష్ణుమూర్తి మత్స్యావతారంలో వేదాలను రక్షించారని, శ్రీరాముడు, విక్రమాదిత్యుడు వంటి మహారాజులు పట్టాభిషేకం చేసుకున్నారని ప్రతీతి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.